కొత్త పద్ధతిలో పుట్నాల పొడి. స్టవ్ మీద ఓ ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నిండా పుట్నాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పుట్నాలు మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, టేస్ట్కి సరిపడే ఎండుమిర్చి కట్ చేసి వేసుకొని మంచి వేగిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత ఓ ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని 1 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన పుట్నాలు వేసుకొని ఇదంతా ఓసారి మంచిగా కలుపుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వచ్చేసి ఆపుకుంటూ మిక్సీ వేసుకోవాలండి. ఒకేసారి మిక్సీ వేసుకోవద్దు. పుట్నాల పొడి రెడీ అయిపోయిందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుంటే 1 మంత్ నిలువ ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్